భద్రాచలం జిల్లా కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే సున్నం రాజయ్య దీక్షను భగ్నం చేశారు పోలీసులు. రాజయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యం కోసం ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. భద్రాచలం టీడీపీ ఇన్ఛార్జి ఫణీశ్వరమ్మ దీక్షను కూడా భగ్నం చేశారు పోలీసులు. వెంకటాపురం, వాజేడు మండలాలను భద్రాచలంలోనే ఉంచాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో గత రాత్రి నగల షాపుల్లో దొంగలు పడ్డారు. రాధాకృష్ణ జ్యువెలరీ షాపులో 10 కిలోల వెండి, ఇతర బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. మరో 2 షాపుల్లో చోరీకి ప్రయత్నించారు. బాధితులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకుంటామన్నారు పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేటను జిల్లా చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ పాటించారు. బస్ డిపో నుంచి బస్సులను రాకుండా అడ్డుకున్నారు. దీంతో బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. షాపులను మూసేశారు. ప్రభుత్వం నారాయణపేటను జిల్లాగా ప్రకటించే వరకు ఆందోళన చేస్తామన్నారు అఖిలపక్ష నేతలు. ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలంలో 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గొర్లపల్లి వాగుపై వేసిన తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. చిన్నపాటి వర్షాలు పడ్డా వాగులు కొట్టుకుపోతూ ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు గొర్లపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు ప్రజలు.